బుల్లితెర ప్రేక్షకుల్లో ఇప్పటికే గత 2-3 వారాల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోయిన 'బిగ్ బాస్ 9' టైటిల్ విన్నర్గా ఎవరు నిలబడబోతున్నారు అనేది రేపటితో తేలనుంది. కాసేపటి క్రితమే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన షూటింగ్ మొదలైంది. నేడు సాయంత్రం 6 గంటల లోపు టాప్ 5లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. కేవలం టాప్ 2 మాత్రమే హౌస్లో ఉంటారు. వీళ్ళని స్టేజ్ మీదకు తీసుకొచ్చే ఎపిసోడ్ రేపు సాయంత్రం షూట్ చేస్తారు. ఇక విన్నర్ను ప్రకటించే షాట్ మాత్రం టెలికాస్ట్ సమయంలోనే లైవ్లో చూపిస్తారు. అంటే విన్నర్ ఎవరు అనే విషయం మనకు టీవీ టెలికాస్ట్లో మాత్రమే చూసి తెలుసుకోవాలి అన్నమాట. అలా ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం. ఈ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి 12 గంటలకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. తనుజ, పవన్ కళ్యాణ్లో ఎవరు టాప్లో ఉన్నారు అనేది చెప్పడం చాలా కష్టం అవుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎవరు కూడా గెలవబోతున్నారు అనే విషయంపై స్పష్టమైన క్లారిటీ లేదు. కొంతమంది తనుజ అంటున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ 2 స్థానాల గురించి పక్కన పెడితే మిగిలిన 3 స్థానాల గురించి మాత్రం స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఈ వారం మొత్తం డీమాన్ పవన్ ఇమ్మాన్యుయల్ను ఓటింగ్లో డామినేట్ చేస్తూ వచ్చాడు. దీంతో ఖచ్చితంగా డీమాన్ పవన్ 3వ స్థానంలో, ఇమ్మాన్యుయల్ 4వ స్థానంలో నిలుస్తారని అంతా అనుకున్నారు. కానీ నిన్న ఓటింగ్ ముగిసేసరికి ఇమ్మాన్యుయల్ డీమాన్ని దాటి 3వ స్థానంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య తేడా కేవలం 1% మాత్రమే ఉందట. అలా 4వ స్థానంలోకి డీమాన్ పవన్ రాక 5వ స్థానంలో సంజన నిలిచింది. కాసేపట్లో ఆమె ఎలిమినేషన్ జరగనుంది. ఇదైతే పక్కా సమాచారం. మొదటి 2 స్థానాల్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ట్రోఫీ ఎవరు అందుకోబోతున్నారు అనేది తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.